ఒక్క కౌగిలింత, ఒక్క కౌగిలింత ఎంత పనిచేసింది. పార్టీని భ్రష్టు పట్టించేదాకా వదిలిపెట్టనంటోంది. పబ్లిక్గా వాటేసుకుని తమ మధురమైన స్నేహాన్ని పదింతలు పెంచుకోవాలనుకున్న వాళ్ళిద్దరూ బానే ఉన్నారు. పసుపు రంగు కలర్లో పవర్ఫుల్గా కనిపించిన ఆ ప్రధాన ప్రతిపక్షం మాత్రం లాక్కోలేక పీక్కోలేక అట్టుడికిపోతోంది. ఎస్, అన్నగారి కుటుంబానికి నారా చంద్రుడికి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి అవసరం వచ్చి పడింది. బెజవాడ తెలుగుదేశం ఇప్పుడే కాదు, ఎప్పుడూ అంతే. ఇష్టం లేని మొగుడుతో కాపురం చేస్తున్నట్లు దాంట్లో లీడర్లంతా తెగ ఇబ్బంది పడిపోతుంటారు. ఇప్పుడు జరిగిన కౌగిలింతల సీన్ సీక్వెన్స్ గా ఎక్కడ మారిపోతుందనన్న బెంగతో డంగైపోతున్నారు తెలుగు తమ్ముళ్ళు. సరిగ్గా సంవత్సరం రోజుల ముందు 2011 ఏప్రిల్లో బెజవాడ తెలుగుదేశం ఇటువంటి సంక్షోభాన్నే భరించింది. హరికృష్ణను అవమానించారన్న సాకుతో వల్లభనేని వంశీ పార్టీకి రామ్ చెప్పేశారు. సన్నిహితుడు కొడాలి నాని కూడా రాజీనామా దాకా వెళ్లి మళ్లీ వెనక్కొచ్చేసినట్లు గుర్తు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి దౌత్యంతో అప్పటికైతే టెంపరీగా సమస్య చల్లారిపోయింది. ఇప్పుడు ఈ ఏప్రిల్లో బెజవాడ తెలుగు తమ్ముళ్లకు అటువంటిదే మళ్లీ ఇంకో అగ్ని పరీక్ష. హరికృష్ణకు రెడ్ కార్పెట్ పరచలేదంటూ అప్పుడు అలకపాన్పునెక్కిన ఆ లీడర్లే ఇప్పుడు ఇంకో సిల్లీ పాయింట్ను ఆసరాగా చేసేసుకుని కుంపట్లు మార్చేదాకా కాట్లాడుకుంటున్నారు. మరీ విచిత్రంగా ఈసారి బందర్ పోర్టుకు దమ్ము సినిమాకు లంకె పడిపోయింది. బందర్ పోర్టు కోసం బెజవాడ బంద్కు పిలుపునిచ్చిన దేవినేని ఉమకు కనీసం ఆ రోజు జూనియర్ రాముడు సినిమా రిలీజ్ డేట్ అన్న మినిమం జనరల్ నాలెడ్జ్ కూడా లేకపోయిందంటూ రచ్చ మొదలు పెట్టారు తమ్ముళ్ళు. ఫలితం దమ్ము సినిమా రిల్లు థియేటర్లకు రాకుండా బందరు పోర్టు బంద్ అడ్డుకున్నట్లయింది. ఇది నందమూరి చిన్నోడి అభిమానుల ఆగ్రహానికి అసలు కారణం. ఈ నిప్పు చాలదన్నట్లు అదనంగా దాంట్లోకి 4 ఉప్పు కణికలు. బెంచ్ సర్కిల్లో ఒక అనూహ్యమైన కౌగిలింత. పరిటాలకు ఆజన్మ స్నేహితుడిగా చెప్పుకున్న వల్లభనేని వంశీ ఆ పరిటాల హంతకుడి స్నేహితుడితోనే యుగళగీతం పాడుకుంటాడా అంటూ అవతల వైపు నుంచి తమ్ముళ్ల సెటైర్లు పడ్డాయి. ఇదే పొలిటికల్ డ్యూయెట్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏకంగా భూకంపానికే దారితీసింది. బాబాయ్ వర్సెస్ అబ్బాయి. తెలుగుదేశాన్ని అప్పుడప్పుడు ఒక ఊపే అలవాటున్న నందమూరి ఫ్యామిలీ సర్కస్ ఇవాళ మళ్లీ షురూ అయిపోయింది. అసలే పార్టీలో బాలకృష్ణకు బాబుగారిస్తున్న ప్రయారిటీ కొట్టొచ్చినట్లు తిట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మొన్న ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తానంటూ అభిమాన కోటిని ఆనందపరిచిన బాలయ్య నిన్నటికి నిన్న ఉప ఎన్నికల్లో తొడగొట్టడానికైనా సిద్ధమంటూ సిగ్నల్ ఇచ్చి పారేశారు. ఈ ఉప ఎన్నికల్లో కూడా అలాగే విస్తృతంగా ప్రచారం పార్టీ ఆదేశిస్తే తప్పకుండా చేస్తాను. బాబు చేతుల మీదుగా వంశీకి షోకాజ్ నోటీస్ ఇప్పించింది కూడా బాలయ్యేనన్నది ఇంకో ప్రచారం. వంశీ కౌగిలింతకే ఇంత కలవరపడిపోయిన బాలకృష్ణ అంతకుముందు ఇదే జగన్తో సుజనా చౌదరి కరచాలనం చేస్తే బాబాగారి దగ్గర ఎందుకు పంచాయతీ పెట్టలేకపోయారు? మనకొచ్చిన ఇదే సందేహం జూనియర్ ఫ్యాన్స్ కు రాకుండా ఎందుకుంటుంది? ఈ పుండు మీద బాలయ్య అభిమానులు ఇంకొంచెం కారం చల్లేశారు. దమ్ము సినిమా పరమ చెత్తగా ఉందంటూ బాలయ్య అభిమానులు ఒక SMS ను సర్క్యులేట్ చేస్తూ నెగటివ్ క్యాన్వాసింగ్ మొదలు పెట్టేశారు. ఇది తెలుగుదేశం పార్టీలో సింహ సినిమా జోరు. అసలే దమ్ము సినిమా దడేల్ మందంటూ బాధపడిపోతున్న జూనియర్ అభిమానులకు ఇక్కడ కాలకుండా ఎందుకుంటుంది? అందుకేనేమో ఇన్ని రోజులు జూనియర్ మార్కుతో ఊరేగిన లీడర్లు క్యాడర్లు పక్కదారి పట్టాలని బాబుకు జలకివ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు ఒకటే హోరు వినిపిస్తోంది. బాబు ధోరణి నచ్చక ఆయన తోడలుడే సతీ సమేతంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని అత్యంత సౌకర్యవంతమైన రాజకీయ జీవితం గడిపేస్తున్నారు. ఎన్టీఆర్ కూతురే కాంగ్రెస్ లో చేరిపోగా లేంది ఎన్టీఆర్ అభిమానులు మాత్రం పార్టీ మారితే తప్పేంటన్న లాజిక్ వంశీలకు నానిలకు నైతిక బలాన్నిస్తున్న టానిక్. అంతేకాదు ఆ ఎన్టీఆర్ఏ తన శ్రీమతిగా స్టాంపేసిన లక్ష్మీ పార్వతే జగన్ పార్టీలో జంప్ అయితే లేని తప్పు మాకెందుకుండాలనే లాజిక్ లేకపోలేదు. మన ఓటర్లు ఎంతటి మేధావులో అంతటి మంచివాళ్లు కూడా దేన్నైనా సరే సులభంగా ఇట్టే మర్చిపోతారు. మొన్నటికి మొన్న వల్లభనేని వంశీ జగన్ను వాటేసుకోవడానికి
కళ్ళు ఇంత చేసుకుని ఆశ్చర్యపోయిన జనం ఆ తర్వాత దాన్ని ఈజీగానే జీర్ణించుకున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యం. శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండనే ఉండరన్న ప్రాథమిక సూత్రం అంత బాగా వంటబట్టిపోయింది వాళ్లకు. ఆ నమ్మకంతోనే వల్లభనేని వంశీ వెనక కొడాలి నాని కూడా క్యూలో నిలబడ్డారు. అసలే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నడుస్తోంది పక్క చూపుల సీజన్. గద్దె బాబురావు, మైసూరారెడ్డి, ఉమారెడ్డి ఎట్సెట్రాలందరిది ఇప్పుడు గొడదుకే డ్యూటీనే. ఈ వలసల సందట్లో సడేమియాల నందమూరి అభిమాన నాయకులు కూడా ఎటెటో వెళ్లిపోవచ్చన్నది పచ్చ పార్టీని తెగ కలవర పెడుతున్న అంశం. ఎక్కడ లబ్ధి దొరికితే అక్కడికి జంపింగ్లు ఇచ్చుకోవడం లేటెస్ట్ పొలిటికల్ ట్రెడిషన్. మనమందరం నారా మనుషులం కాదు, నందమూరి భక్తులం. చివరిదాకా చంద్రబాబు మోచేతి కిందనే బతకాల్సిన అవసరం లేదంటూ సమర్థించుకునే లక్కీ ఛాన్స్ కూడా వీళ్ల దగ్గర ఉంది. కానీ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ ఎందుకింత మోటుగా ఆలోచిస్తోంది? తెలిసి పార్టీని టైటానిక్ పడవగా మార్చేసుకుంటోందా? ఆ వైపు నుంచి కూడా ఆలోచించాల్సిన బాధ్యత మన మీద లేదా? బెజవాడ కేంద్రంగా జరుగుతున్న ఈ అలజడినంతా బాబుగారు గమనించకుండా ఎందుకుంటారు? ఎన్టీఆర్ ఫ్యామిలీకి కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి, చక్రం తిప్పుతారో లేదో చూడండి అంటూ వచ్చి పడుతున్న ఉచిత సలహాల్ని చంద్రబాబు చదివి పక్కకు పెట్టేస్తున్నారా? జూనియర్కు వయస్సు లేదు, పార్టీని మొయ్యగలిగేంత అనుభవమూ లేదు. వాళ్ళ నాన్న హరికృష్ణ, ఆయన ఒక సీతయ్య టైపు. పెద్ద బావకు ఒకసారి రవాణా మంత్రిగా, ఇంకోసారి రాజ్యసభ మెంబర్గా ఛాన్స్ ఇచ్చిన చంద్రబాబు అంతకంటే పెద్ద సీట్లను ఇస్తే రొచ్చు చేస్తారన్నది గడిచిపోయిన అనుభవాల సారం. ఇప్పుడున్న క్లిష్టాతి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ బండిని ముందుకు తొయ్యగల సత్తా బాలకృష్ణ దగ్గర కూడా లేనే లేదనేది బాబుగారి డౌట్ కావచ్చు. పార్టీ పగ్గాల్ని ఎన్టీఆర్ ఫ్యామిలీ చేతుల్లో పెట్టడం తెలివి తక్కువతనం కాక ఇంకేమవుతుందంటూ పక్క వాయిద్యాలు మోగుతున్నాయి. చంద్రబాబు ఈ రకంగా సోంచాయించిన తర్వాతే ఈ వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారా? హరికృష్ణ, నాని, వంశీ, జూనియర్ ఎన్టీఆర్ అనబడే ఒక పొలిటికల్ సిండికేట్ను శాశ్వతంగా వదిలించుకోవాలనే చంద్రబాబు నిర్ణయించుకున్నారా? సంక్షోభాలు, సునామీలు కాంగ్రెస్ పార్టీని చుట్టుముట్టేసినట్లు ఇప్పుడు పేపర్లు, టీవీలు తెగ బాధపడిపోతున్నాయి. నిజానికి ఇప్పుడు సగానికి చీలిపోయి మునకేస్తున్న టైటానిక్ పడవ తెలుగుదేశం పార్టీయేనా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఎన్టీఆర్ పేరును ఐఎస్ఐ మార్క్ అంత గొప్పగా ప్రజెంట్ చేసుకునే హక్కును చంద్రబాబు కోల్పోతారేమో. తర్వాత చంద్రబాబు అనబడే ఒక ఉత్తమ మనిషి తన ప్రతిపక్ష పార్టీని అధికార పార్టీగా మార్చుకోగలరా? ఇప్పటికైతే చంద్రబాబు ముందున్నది మాత్రం ఒక్కటే సవాల్. ముందు ఇంట గెలవాలా లేక రచ్చ గెలవాలా?